కామెంట్ హాయ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? ఒకసారి అందరూ వాయిస్ క్లియర్గా ఉంది మెసేజ్ చేస్తే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేవి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో నిన్న లైవ్లో మీకు ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు కూడా 27 లేదా 28 మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ నిన్ననే చెప్పాను. సో అదే పరంగా ఈరోజు మనకి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో ఇంకా గ్రూప్ డికి సంబంధించి మనం ప్రతిరోజు లైవ్ పరంగా ఏవైతే ప్రీవియస్ లో అడిగినట్టు మ్యాథ్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ ఎస్టర్డే వరకు కూడా మనం చెప్పేసుకున్నాం. సో ఈ రోజు నుంచి మ్యాథ్స్ ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుంది, అన్ని చాప్టర్ల నుంచి ఒక 25 బిట్స్ అనేది తీసుకొని దాంట్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకు అడుగుతూ ఉన్నాడు, ఓకేనా. సో ఇలా ఏ విధంగా మనకి అడుగుతూ ఉన్నాడని వాయిస్ డబులా అనేవి తీసుకొని ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు, మ్యాథ్స్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతున్నాడని లైవ్ అనేది ప్రతిరోజు మనం జరుపుకుందాం. సో అదేవిధంగా మీకు ఓకే. సో ఆర్ఆర్బికి సంబంధించి మాక్ టెస్ట్లు కూడా మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే మాక్ టెస్ట్ అనేది తీసుకుంటే మన యొక్క యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మాక్ టెస్ట్లు అనేవి మీకు నిర్వహిస్తూ ఉన్నాం. కేవలం 99 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి మాక్ టెస్ట్ కూడా ప్రతిరోజు మీకు ఒక 2 మాక్ టెస్ట్లు అనేవి రాయాలని నేను చెప్తా ఉన్నాను. మీకు వీలుంటే 2 రాయండి, లేదనుకుంటే కనీసం ఒక టెస్ట్ అయినా రాయాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ అనేది మాక్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, ఎప్పుడైనా మనకు జాబ్ వస్తుందా రాదా అని. సో ఎందుకన్నాను అంటే సార్, అది ఒక క్వశ్చన్ మనం ప్రతి ఆప్షన్ కూడా అనాలిసిస్ చేస్తే ప్రతి ఆప్షన్ అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం జాబ్కి ఇంకా దగ్గరగా వెళ్తాం. సో అందుకనే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది అనాలిసిస్ చేయడానికి ఏమి ఉండదు అక్కడ. సో రిమైనింగ్ 45 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా ఆప్షన్ అనేది నువ్వు అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా నీకు ఒక క్వశ్చన్కి ఒక బిట్ ఆన్సర్, కానీ రిమైనింగ్ ఆప్షన్ చూడడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇంకొక 4 క్వశ్చన్లు అనేవి నీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వరుసగా 2 సరి సంఖ్యల లబ్ధం 288 అంట, అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 288. ఫైండ్ ద నెంబర్స్ అని అడుగుతూ ఉన్నాడమ్మా. సో ఆ నెంబర్స్ ఏవి అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో దాన్ని ఆన్సర్ చేయండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అమ్మా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే
వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మన ఆర్ఆర్బికి సంబంధించి ప్రతి లైవ్ కూడా మీరు అటెండ్ అయితే ప్రతి బిట్ కూడా మీకు 25కి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఉంటాయమ్మా మ్యాథ్స్ అనేది. ఎందుకంటే ప్రతి బిట్టు కూడా మనకి ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఓకేనా. సో అన్ని క్వశ్చన్లు కూడా ఇక్కడ మనం లైవ్లో ఎవరు ఉంటారో మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఉంటారు, ఓకేనా. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్స్ అనేవి చేయాలి. సో నాకు ఆన్సర్స్ వచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆన్సర్ చూడమ్మా, ఓకేనా. సో ఇంకా ఆన్సర్ చేయండి ఇది. సో ఏమి ఇచ్చాడంటే 2 వరుస సరిసంఖ్యల లబ్ధం ఇచ్చాడు ఇక్కడ, ప్రొడక్ట్ 288. సో ఫస్ట్ యాక్చువల్గా ఆప్షన్ 2 ఫాలో చేస్తే ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఏముందమ్మా ఇక్కడ 8 ఉంది. మరి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 4 + 4 ఎంత, 6 4 ఎంతమ్మా 24. సో ఫస్ట్ డిజిట్ ఏమొచ్చింది 4, అంటే ఆప్షన్ 1 కాదు. అదేవిధంగా 6 మరియు 8, 8 6 ఎంత 48, అంటే ఫస్ట్ డిజిట్ ఏముంది 8 వచ్చింది కాబట్టి ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. అదేవిధంగా 8 మరియు 0 ఏమొస్తుందమ్మా ప్రొడక్ట్ 0, అంటే ఈ ఆప్షన్ కాదు. అదేవిధంగా మళ్ళీ 0 × 2 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్ 0 వస్తుంది, అంటే ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, మరి ఇది ఆప్షన్ 2 ఫాలో చేయడం. మరి సొల్యూషన్ ఏమంటాడమంటే 2 వరుస సరిసంఖ్యలు అన్నాడు కాబట్టి సో ఎక్స్ ప్రొడక్ట్ అన్నాడు. సో ఏమొస్తుందమ్మా x + 2 = 288. దీన్ని నువ్వు x² + 2x = 288. సో x² + 2x - 288 అని రాసి 0 x 2 వాల్యూలు వస్తాయి. మళ్ళీ ఇదంతా చేసుకొని అక్కడ నువ్వు కూర్చోవలసి ఉంటుంది, టైం టేకన్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు, ఓకే. సో మనకు ఆప్షన్ 2 వీలుండేటప్పుడు ఆప్షన్ 2 చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఓకే. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ ఏమన్నాడంటే క్రింది సంఖ్యలలో ఏది 4చే భాగించబడుతుంది అన్నాడు. సో ఈజీగా ఉంది కదా. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా. అదేవిధంగా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మరి నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి డేట్ అనేది అనౌన్స్మెంట్ వచ్చింది. మనం 27 లేదా 28న వస్తుందని చెప్పాను నేను, ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని చెప్పా. కానీ వాడు డైరెక్ట్గా మనకి ఈరోజు అనౌన్స్మెంట్ అనేది ఇచ్చేసాడు డైరెక్ట్గా. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే అమ్మా. సో ఫస్ట్ ఏమన్నాడంటే 4చే భాగించబడాలంటే సో ఆన్ XYZ అనుకున్నాం. ఇదంతా ఒక నెంబర్ అనుకుంటే డివిజిబుల్ టు రూల్ ఏంటంటే 4 యొక్క డివిజిబుల్ టు రూల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 4తో భాగించాలి. సో ఆ 2 నెంబర్లు కూడా 4తో భాగించబడితే మొత్తం నెంబర్ అంతా కూడా 4తో భాగించబడుతుందని అర్థం అక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ చూడడం ఇక్కడ 74 ఉంది. మరి 74 అనేది 4తో భాగించబడుతుందా, అవ్వట్లేదు, అంటే ఆప్షన్ ఏ కాదు. అదేవిధంగా 88 ఉంది, అవుతుంది 4తో. 42 ఉంది, అవ్వట్లేదు. 82 ఉంది, ఇది కూడా అవ్వట్లేదు, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక తరగతిలో అబ్బాయిల సంఖ్య మరియు అమ్మాయిల సంఖ్యకు 4 రెట్లు ఉందంట. అయితే ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్యను సూచిస్తుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో మనకి ఇది గాజు గ్లాసులు పగిలిన మరియు పగలని అనే క్వశ్చన్లు మీకు ఉంటాయమ్మా. సో ఓకేనా, ఈ క్రింది వాటిలో పగిలిన మరియు పగలని సంఖ్య ఏదైనా అడుగుతూ ఉంటాడు నీకు యావరేజ్లో. సో దాంట్లో పరంగా ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అడిగాడు. సో ఒక తరగతిలో అబ్బాయిల సంఖ్య అంట అమ్మాయిల సంఖ్యకు 4 రెట్లు. అయితే ఈ క్రింది సంఖ్యలలో ఎవరు మొత్తంగా ఉందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 4 times ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటామా. సో మరి ఇక్కడ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. చూడమ్మ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఏమన్నాడు, బాయ్స్ అంటే గర్ల్స్ కంటే 4 times ఎక్కువ అంటే 5 ఉంది. మొత్తం ఎంతమ్మా 5. అంటే మరి మన ఆన్సర్ కూడా ఏమై ఉండాలి, అక్కడ 5తో డివిజిబుల్ అయి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 66 ఉంది, 54 ఉంది, 56 ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇంకా సజెషన్ ఏం లేదమ్మా, మనకి కూడా 2 మార్క్ టెస్ట్లు అనేవి నువ్వు కంపల్సరీగా రాయాలి. 2 మార్క్ టెస్టులు రాసి ఆ ప్రతి ఆప్షన్ కూడా నువ్వు అనాలిసిస్ చేస్తే నువ్వు ఇంకా జాబ్కి చాలా దగ్గరగా వెళ్తావు. ఇప్పుడే ఒకవేళ నువ్వు స్టార్ట్ చేస్తే, లేదు ఇంతకు ముందులే నేను స్టార్ట్ చేస్తున్నానంటే అప్పుడైనా సరే మార్క్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా నువ్వు రాయాలి. ప్రతి ఆప్షన్ కూడా అనాలిసిస్ అనేది అవసరం నీకు. సో అనాలిసిస్ చేస్తే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో క్వశ్చన్ చూడమ్మా, ఒక సంఖ్యకు 2 అంకెలు ఉంటాయంట. ఓకేనా, అంటే XY అనే నెంబర్ ఉంది. అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన కొత్త సంఖ్యకు అసలు సంఖ్య కలిపితే ఫలిత సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు చాలా కొంచెం ఇంపార్టెంట్గా మనం అనుకోవచ్చమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. చూడు ఇక్కడ 2 నెంబర్స్ ఏమనుకోవచ్చు మనం, 10x + y. ఇదంతా కూడా ఒక నెంబర్ అమ్మ. ఓకేనా, 10x + y. ఇప్పుడు ఈ నెంబర్ ఏమంటాడంటే తారుమారు చేయాలని చెప్పాడు. ఓకేనా, తారుమారు అంటే ఇది ఏమవుతుందంటే 10y + x. ప్లస్ ఎందుకు చేసాము ఇక్కడ అంటే కొత్త సంఖ్య యాడ్ చేసినప్పుడు అన్నాడు ఇక్కడ. ఓకేనా, కలిపితే అన్నాడు కాబట్టి ఎడిషన్ చేసాం. మరి ఇక్కడ చూడమ్మా, 10x + x ఎంతంటే 11x ప్లస్ 10y + y ఎంత 11y. అంటే 11 కామన్ తీస్తే x + y అనేది ఏమొస్తుంది 11. అంటే 2 అంకెల సంఖ్య ఏదైనా సరే దాని యొక్క ప్రొడక్ట్తోనే డివిజిబుల్ అవుతుంది కదా. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నైన్ కూడా కొన్ని సందర్భాలు అవుతుంది, కానీ ఇక్కడ కలిపితే అనడమ్మా. ఓకేనా, తేడా అని అడుగుతాడు. ఏ సంఖ్యను తీసివేస్తే అని అడిగినప్పుడు ఆప్షన్ సి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కలిపితే అన్నాడు కాబట్టి 11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. మ్యాక్సిమం మనకి మెడికల్ అయిన వెంటనే మనకి SSC GD నోటిఫికేషన్ వస్తుందమ్మా. ప్రజెంట్ మనకి మెడికల్ అవుతూ ఉన్నాయి. సో మెడికల్ అయిపోయిన వెంటనే మనకి SSC నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ November 11th రిలీజ్ అవ్వాలి, కానీ అక్కడ మెడికల్ అనేది లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నోటిఫికేషన్ కూడా లేట్ అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం మనకి ఏదైనా సరే ఒక 10 to 15 డేస్లో అనేది వస్తుంది. ఎగ్జామ్ మాత్రం మార్చ్ ఏప్రిల్లో మాత్రం పక్కా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే. సో ప్రిపరేషన్ అనేది దానికి అనుగుణంగానే ఒక షెడ్యూల్ వేసుకొని కంటిన్యూ చేయాలి. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 5x + 2y = 10x + 3y = 5:8 అంట. అయితే దెన్ 2x² + 3y² = 4x² + 9y² విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనకి రేషియో అడిగాడు.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కొంచెం మనకు టైం టేకెన్ తీసుకుంటుంది, కానీ మార్క్ ఈజీగా వస్తుంది. సో కనిపించింది కదా XYలు కనిపించాయని స్కిప్ చేసి వెళ్ళిపోకూడదు అక్కడ. ఓకే, సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, కానీ నువ్వు ఒక 40 సెకండ్స్ అనేవి దాని మీద స్పెండ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ ఉంది కదా నేను స్కిప్ చేసావా, ఒక మార్కు పోతుంది అనవసరంగా. ఓకే, వీడియోని లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి అమ్మా. వన్ ఇస్ 31 వెరీ గుడ్, వెరీ గుడ్. చేయాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా చేయాలి. ఒక రైట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 5x + 2y బై 10x + 3y ఈక్వల్స్ టు 5/8 అంతే కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే 40x + 16y ఈక్వల్స్ టు 50x + 15y. మరి 10 అటువైపు తీసుకొచ్చి 15 ఇటువైపు తీసుకొచ్చేద్దామమ్మ. సో ఏమొస్తుంది ఇక్కడ అంటే y ఈక్వల్స్ టు ఏమొస్తుంది 1ఏనా. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ 15 50 5 మూల 15y. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చూడమంటే ఈ 10x అటు వెళ్ళిపోతే ఏమొస్తుందమ్మా, 50xలో 40x తీస్తే ఎంతమ్మా 10x. దెన్ y/x ఈక్వల్స్ టు 10/1. సో ఇదే వచ్చిందా రేషియో x ఏమొచ్చిందమ్మా. ఓకే రైట్. మరి మనకు అడిగింది ఏంటి ఇక్కడ అంటే 2x² + 3y² బై 4x² + 9y² ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి. సో x వాల్యూ 1, y వాల్యూ 10. దాన్ని అక్కడ వేసేసుకున్నాం అనుకమ్మా 2 × x వాల్యూ ఎంత 1 కాబట్టి 1² అంటే 1 ప్లస్ 3 × 10² అన్నాడు కాబట్టి 100 బై 4 × 1 ప్లస్ 9 × 100. టూ ప్లస్ 300 బై 4 ప్లస్ 900. సో 302 బై 904. ఫైవ్ స్టేట్ సరిపోయింది అది. వన్ మినిట్ అమ్మా. క్వశ్చన్ ఇది 5:9 అమ్మా. ఇది 5:9. ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఆన్సర్ చేయండి అమ్మా. సో ఎందుకంటే క్వశ్చన్ రాంగ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ మారిపోతుంది, ఇక్కడ అర్థమవుతుంది. నేను చేస్తూ ఉంటే అర్థమైంది నాకు. సో ఇది 5:9 అమ్మా, 5:8 కాదు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయండి. క్వశ్చన్ రాంగ్ ఇచ్చిన ఆన్సర్స్ వచ్చేసాయి. వెరీ గుడ్. ఇది 5:9 అమ్మా. ఓకేనా. సో 5x బై 10x + 3y ఈక్వల్స్ టు 5/9. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎంతమ్మా 45x + 18y ఈక్వల్స్ టు 50x + 15y. ఓకేనా. సో 45 అటు వేద్దాం, దాన్ని ఇటువైపు తీసుకొస్తే ఎంత ఉంటుంది ఇక్కడ 3y ఈక్వల్స్ టు 5x. దెన్ y/x ఈక్వల్స్ ఏమొస్తుందమ్మంటే
5/3 ఓకేనా. ఇది వచ్చింది మనకు ఆన్సర్. అంటే y అనేది 5, x అనేది 3. మరి ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు అక్కడ, 2x² ప్లస్ 3y² 4x² ప్లస్ 9y². ఓకే, సో 2 ఇంటూ x² ఎంతమ్మా అంటే 3 అంటే 9 ప్లస్ 3 ఇంటూ y² ఎంతమ్మా, y² అంటే 5 అంటే 25 బై 4 ఇంటూ x 9 ప్లస్ 9 ఇంటూ y² ఎంత 25. మరి 3 టేబుల్లో అన్నీ కూడా 3 ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. 3 1s 3 3s 3 3s 3 3s. ఇక్కడ చూడము ఇప్పుడు 3 2s ఎంత 6 ప్లస్ 25 బై 4 3s 12 ప్లస్ 75 దట్ ఈక్వల్స్ టు 31 అనే మన ఆప్షన్ ఉండాలి. 31తో ఉండాలి కాబట్టి ఎక్కడ ఉందమ్మా, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. 3:5 కదమ్మా. ఓకే రైట్. సో దీని ఆన్సర్ చేయండి. 104 డివిజిబుల్ 26 ఇంటూ 5 ప్లస్ 8 ఇంటూ 2 మైనస్ 6 విలువ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 104 డివిజిబుల్ 26 ఇంటూ 5 ప్లస్ 8 ఇంటూ 2 మైనస్ 6? సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. వెరీ గుడ్ శృతి, వెరీ గుడ్ శివాని. చేయాలమ్మా, ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సింప్లిఫికేషన్ అనే క్వశ్చన్ ఇచ్చాడు మనకి. మరి సింప్లిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రూల్ అనేది ఉంది కదమ్మా, ఏంటది, వి బాడ్ మాస్. సో ఈ రూల్ అనేది మనం పాటించాలి, అంతేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి అంటే వింక్లీ కాబట్టి మనకి ఎక్కడా లేదు, అండ్ బి ఫర్ ఏంటమ్మా బ్రాకెట్ ఉందా, సో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని సొల్యూషన్ అనేది నువ్వు కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ అంటే 4 టైమ్స్. మరి 4 5s ఎంతమ్మా 20. ఈ బ్రాకెట్ కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ చూడు మళ్ళీ ఓ అంటే ఆఫ్ ఎక్కడ లేదు, డి ఫర్ డివిజిబుల్ కూడా లేదు, వదిలేసాం. నెక్స్ట్ ఎం ఫర్ మల్టిప్లికేషన్ అంటే ఇది 16 అవుతుంది, మైనస్ 6. మరి 60లో నుంచి 6 పోతే ఎంతమ్మా 10. 20 ప్లస్ 10 అంటే 30. అంటే మన ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. క్రింది సమీకరణంలో ప్రశ్నార్థకం స్థానంలో ఏముంటుందని అడుగుతున్నాడు. వాట్ షుడ్ బి కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఆఫ్ ది 8 root question mark divisible 14 into 3 plus 9 equals to 21. సో దీని ఆన్సర్ చేయండి. మార్క్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ రాయండి అమ్మా, ఎందుకంటే దీనిపైన మీకు జాబ్ వస్తుందో రాదని డిసైడ్ చేస్తుంది. సో మార్క్ టెస్టులు రాయకుండా డైరెక్ట్ నువ్వు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఇబ్బందిగా ఉద్యోగానికి కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మార్క్ టెస్ట్ రాయకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఎగ్జామ్ అనేది నీకు జాబ్ అనేది రాదు. ఓకే, ఎందుకు సార్ అలా అంటున్నానంటే మార్క్ టెస్ట్ రాయడం వల్ల నీకు ప్రతి బిట్ ఒక ఎనాలిసిస్ తెలుస్తుంది, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుందమ్మా. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది అవసరం మనకు. ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే నీకు వస్తుందో అంటే ఇప్పుడు నీకు 90 minutesలో 100 questions అనేవి రాయాలి. ఓకేనా, ఈ 100 questions రాయాలి కాబట్టి ప్రతి క్వశ్చన్కి మహా అయితే ఎంత ఉంటుందంటే ఓ 45 to 50 seconds అనేది ఒక క్వశ్చన్కి వస్తుంది. టైం అనుకో మనకు ఆన్సర్స్ ఇంకా కొన్ని ఎక్కువ పెట్టడానికి ఓపు ఉంటుంది అక్కడ. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ.
రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 8 రూట్ ఎక్స్ డివైడెడ్ బై 14 ఇంటూ 3 ప్లస్ 9 ఈక్వల్స్ టు 21. ఓకే, సో నేను ఏం చేద్దానంటే ఇక్కడ ఫస్ట్ ఈ 9ని దాని వైపు తీసుకెళ్ళిపోదాం. సో ఏమొస్తుందంటే 8 రూట్ ఎక్స్ బై 14 ఇంటూ 3 ఈక్వల్స్ టు 21 మైనస్ 9 ఎంతమ్మా 12. ఓకేనా, రైట్. 2 4 జా 2 7 జా, మరి 4 ఇంటూ 3 ఎంత 12. సో ఈ 12 క్యాన్సిల్. సో మరి ఇక్కడ ఏముంటుందంటే రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటమ్మా 7. దెన్ ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది, రూట్ పోవాలంటే ఇరువైపులో కూడా స్క్వేర్ చేయాలి కదా. సో అంటే రూట్ని ఇరువైపులా స్క్వేర్ చేసావనుకో, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 4. మన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, వన్ మోర్ చూడండమ్మా. రెండు సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య గుణకం మరియు కనిష్ట సామాన్య గుణకం వరుసగా 20 మరియు 240 అయితే ఒక సంఖ్య 60 అంట, రెండో సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఈజీ క్వశ్చన్, స్పీడ్గా చెప్పేసేయాలి ఆన్సర్. కొంతమందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ ఫస్ట్ నేను సిస్టమ్ ఓపెన్ చేయగానే నేను ఏ సెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, టైం నాకు మిగలాలి అంటే. ఓకేనా, సో ఫస్ట్ సెషన్ మ్యాథ్స్, సెకండ్ వన్ రీజనింగ్, థర్డ్ వన్ జనరల్ సైన్స్, ఫోర్త్ జనరల్ అవేర్నెస్. సో ఈ 4 సెషన్స్ అనేవి మనకు ఉంటాయి కదా. సో మనకు ఎప్పుడైనా సరే నాకు రీజనింగ్ నాకు బాగా వచ్చు సార్, నేను దాని దగ్గరే టైం మొత్తం పెట్టేసుకుంటాను అంటావా, సో నీకుండేవి 90 మినిట్స్లో సగం ఇక్కడే పోతావు. ఓకే, నేను చెప్పిన వరకు ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఈ అయినా సరే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసుకో. ఎందుకంటే ఈ 45 బిట్స్ అనేవి మనం అట్లీస్ట్లో 15 మినిట్స్ లేదా 20 మినిట్స్లో కంప్లీట్ చేసేసేయాలి. ఎందుకమ్మంటే ఆ బిట్ వస్తే నేను ఆన్సర్ పెడతావు, లేదంటే స్కిప్ కొడతావు. సో అందువల్ల నేను జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించి ఎప్పుడైనా సరే వాటిని మీదే ఫోకస్ చేయాలి. సో ఆన్సర్ వస్తే మనం పెడతాం, లేదనుకుంటే స్కిప్ కొడతాం. ఓకేనా, సో అంతేగాని మ్యాథ్స్ రీజనింగ్ అనుకో నువ్వు సమ్ అనేది చేయాల్సి ఉంటుంది అక్కడ. లేకపోతే జనరల్ అవేర్నెస్ అయితే నువ్వు చేయాల్సింది అక్కడ ఏమి ఉండదు, వస్తే ఆన్సర్ పెడతావు, లేదనుకుంటే స్కిప్ కొడతావు, అంతే. సో మిగతా టైం అంతా తీసుకొచ్చి మ్యాథ్స్ రీజనింగ్ మీద నువ్వు పెట్టేసుకో. సో అప్పుడు నీకు ఇంకా ఎక్కువ బిట్స్ చూడడానికి నీకు హోప్ ఉంటుంది అక్కడ. ఓకేనా, గుడ్ ఈవినింగ్ రఘు. రైట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 అండ్ సో ఆన్. ఓకే, అండ్ సో ఆన్ అన్నాను ఎందుకంటే ఎన్ని నెంబర్స్ అని ఇవ్వచ్చు అక్కడ. ఓకే, సో ఎల్సిఎం ఎంత ఇచ్చడం అంటే మనకు 240, హెచ్సిఎఫ్ ఎంతమ్మా 20 ఈక్వల్స్ టు ఒక నెంబర్ కూడా ఇచ్చేసాడు అక్కడ 60 ఇంటూ నెంబర్ 2 తెలియదు కాబట్టి, అంటే 0కి 0 క్యాన్సిల్, 6 ఒకట్ల 6 40. సో 40 రెళ్ళు ఎంతమ్మా 80, అంటే మన ఆన్సరు 80 అనేది అవుతుంది. ఎన్ని ఆప్షన్లు ఉందంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాయిదనా. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సునీల్ ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అనేది వచ్చిందమ్మా. నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్న ఎగ్జామ్స్. ఓకేనా, జనవరి 16th వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఈరోజు ఈవినింగ్ అయినా సరే మనకి ఇంకొక నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ నోటీస్ ఏంటి సార్ అంటే సిటీ ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో అందరూ కూడా ఎవరైతే ఎగ్జామ్ నాది 17 లేదా 27 అనుకుంటున్నారో వాళ్ళని నోటీస్ అనేది కంపల్సరిగా ఈరోజు నైట్కి లేదా రేపు నోటీస్ అనేది వస్తుంది. సో అందరూ కూడా చెక్ చేసుకున్నామా ఎగ్జామ్ అనేది ఏ డేట్న పడుతుందని. కనిపించట్లేదా?
ఓకేమ్మా. సో ఏమన్నాడంటే ఒక మొత్తాన్ని అంట నలుగురు పంచుకున్నారు. వాళ్ళు 2:3:7:11 నిష్పత్తిలో విభజించారు. సి వాటా ఏ వాటా కంటే 2755 రూపాయలు. బి మరియు డీల మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనకు. మా రీజనింగ్ ఇప్పుడు నువ్వు రీజనింగ్లో ఫుల్ మార్క్స్ అంటే ఇప్పటికిప్పుడు అంటే కొంచెం కష్టం అమ్మా, కానీ ప్రయత్నించవచ్చు. నేను ఒక 20 నుంచి 25 వరకు నేను చెప్పే చాప్టర్లు ప్రాక్టీస్ చేయి, ఈజీగా వస్తాయి. రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ నేను ఒక వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశారు. సో దాంట్లో పరంగా ముఖ్యంగా ఒక 6 టాపిక్స్ ఉంటాయి, మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా. ఈ 6 టాపిక్స్ మాత్రమే నువ్వు అబ్జర్వ్ చేస్తే మార్క్స్ అనేవి ఈజీగా మ్యాథ్స్ నుంచి నీకు 15 to 20 మార్క్స్ ఈజీగా వస్తాయి ఆ 6 టాపిక్స్ నుంచి. అదేవిధంగా రీజనింగ్ కూడా 20 to 25 మార్క్స్ అమ్మ. 100% ఆ 6 టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఓకే రైట్. 2:3:7:11. మై గ్రీన్ కలర్ ఇది కనిపిస్తుందా? నేను రాసేది అది చెప్పండి ఒకసారి. ఇది రాసేది కనిపిస్తుంటే ఓకే, లేదంటే కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా రైట్. ఇక్కడ ఏమన్నాడంటే సి కంటే ఏకి ఎక్కువ వచ్చింది అంటే మరి ఇక్కడ ఏ బి సి డి అనుకుంటే వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్సే కదా అక్కడ. సో ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా అంటే 2755 అమ్మా. మరి ఒక పార్ట్ ఎంత అవుతుంది? 5 5 25, 5 5 25, 5 ఒకట్ల. ఒక పార్ట్ ఎంత? 551. మరి ఇక్కడ మనకు అడిగింది ఏంటి? బి మరియు డీల మొత్తం ఎంత అన్నాడు కదా. మళ్ళీ 3 పార్ట్స్ ఎంత? 11 పార్ట్స్ ఎంత అని కట్టకూడదు. సో 3 + 11 ఎంతమ్మా అంటే 14. ఎంతమ్మా? 14. సో 14 పార్ట్స్ ఏమవుతుందని అడుగుతూ ఉన్నాడు. అంటే 14 × 551 అంటే ఫస్ట్ 4 1s ఎంతమ్మా? 4. అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలి? 4. ఇక్కడ 0 ఉంది, 2 ఉంది, 8 ఉంది, 4 ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రమేష్ ఆల్రెడీ అప్లోడ్ చేశానమ్మా, చూడండి 6 టాపిక్లు. సార్ మరి ఇదంతా చేయాలంటే వీలున్నంత వరకు చేయండి, లేదనుకుంటే మనకి ఇక్కడ అడిగింది చూడండి, బి 3 పార్ట్స్ ఉంది, డి 11 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ ఏంటమ్మా అక్కడ 14 పార్ట్స్. అంటే మన ఆన్సరు 14తో డివిజిబుల్ అవ్వాలి. మరి 14తో డివిజిబుల్ అవ్వాలంటే 14 డివిజిబుల్ టు రూల్ నీకు తెలియదు కదా. సో ఏంటంటే అప్పుడు 7 × 2గా రాసుకోవచ్చు. అంటే 7 డివిజిబుల్ టు రూల్ మనకు తెలిస్తే మన ఆన్సర్ అయిపోతుంది అక్కడ. మరి 7 డివిజిబుల్ టు రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 7-4-1-4 ఉంది మన ఆన్సర్. మరి 7 డివిజిబుల్ టు రూల్ ఏంటంటే ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్ వదిలేసి ఆ ప్లేస్లో ఉండే నెంబర్ డబల్ చేయాలమ్మా. సో డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ల నుంచి తీసేసేయాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ 3 6 7. మరి ఈ నెంబర్ అవుతుందో లేదో తెలియదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దీన్ని డబల్ చేయాలి. అంటే 6. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70. మరి 70 అనేది 7తో డివిజిబుల్ అవుతుందో అవ్వట్లేదా? అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 7:13 నిష్పత్తిలోని ప్రతి పదానికి అంట ఎంతో ఒక సంఖ్య జోడించాడంట. తద్వారా ఫలిత నిష్పత్తి 2:3 అవుతుంది. అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనకు. చెప్పండి అమ్మా ఆన్సరు. సో దీని ఆన్సర్ చేయాలి. సో ఏమిచ్చాడంటే ఇక్కడ మనకు 7:13 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏ నెంబర్ యాడ్ చేయాలని అడిగాడు కదా. సో ఆ నెంబర్ మనకు తెలుసా? తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్. ఓకే. సో ఇప్పుడు ఒక నెంబర్ యాడ్ చేసిన తర్వాత రేషియో వచ్చింది ఏమంటే
2/3. మరి క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుందమ్మా 21 ప్లస్ 3x ఈక్వల్స్ టు 26 ప్లస్ 2x. మరి ఆ 2x ఇటువైపు వచ్చి ఈ 21 అటు పోతే ఏమొస్తుందమ్మా x ఈక్వల్స్ ఎంత 5. x ఈక్వల్స్ ఎంత 5. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చూడండి ఇక్కడ మనకి ప్రెజెంట్ నోటిఫికేషన్ ప్రతి కోర్సు కూడా పిఆర్ అకాడమీ యాప్లో మా యొక్క యాప్లో మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో ఆర్ఆర్బి జే ఎవరైనా ఉంటే కేవలం 1500 రూపాయలకే ఫుల్ కోర్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే మళ్ళీ గ్రూప్ డి ఇప్పుడు ఎవరైనా సరే ఉంటే ఒకసారి తీసుకోండి. ముఖ్యంగా ఎన్టీపీసీ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. నెక్స్ట్ మనకు రాబోయే ఎగ్జాము టెక్నీషియన్ గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 3 ఈ 2 నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది. సో వీటన్నిటికంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ. ఓకేనా, ఈ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ అనేది యాప్లో మీకు ఉంది. ఈ యాప్ని వినియోగించుకుంటే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉండే ప్రతి కంటెంట్ కూడా చదవటం వల్ల జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి బిట్ అనేది పోకుండా ఉంటుందమ్మా. బ్యాక్గ్రౌండ్ కలర్ రేపటి నుంచి చేంజ్ చేస్తానమ్మా, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫిక్స్ చేసింది కలరు, చేంజ్ చేయడానికి ఇప్పుడు అవ్వదు అక్కడ. ఓకే, రైట్. 20 సంఖ్యల సగటు 47, తర్వాత 62 అనే సంఖ్యకు బదులుగా 22 అని తప్పుగా రాశారంట. అయితే దాని ఫస్ట్ సరాసరి ఎంత అని అడుగుతూ ఉన్నారమ్మా. ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 47. లేటర్ it was founded that 62 was wrongly written as a 26. అంటే వాడు 62 రాయాల్సింది పొరపాటున ఈ నెంబర్ ఫస్ట్ 2 కొట్టేసి తర్వాత 6 కొట్టాడు. అప్పుడు దాని యావరేజ్ అంత ఎంత ఉంది 47 ఉంది. అయితే ఒరిజినల్గా తన యొక్క యావరేజ్ అంత అని అడుగుతూ ఉన్నారు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. CF 49.9. వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సి గుడ్. సో ప్రతిరోజు మనం ఇంకా టాపిక్ వైజ్ కాకుండా ఇలా ప్రతి లెసన్ అన్నీ కూడా కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ కూడా టాపిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఏదైనా ఒక లెసన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ సెట్ అంతా కూడా అదే ఫార్ములా లేదా అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు చూడడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు మన మైండ్ డైవర్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే మా చూడండి. సో 20 సంఖ్యలు యావరేజ్ ఇచ్చాడు అక్కడ. 20 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత 47. సమ్ ఎంతో వస్తుంది ఇక్కడ. అప్పుడు ఒక నెంబర్ అంట ఒరిజినల్ నెంబర్ ఎంతమ్మా 62. కానీ ఆడు ఏం చేశాడు, ఒక నెంబర్ తప్పు చేసేయడం వల్ల ఏమైంది 26గా టైప్ చేశాడు. ఓకేనా, సో దీన్ని మళ్ళీ నువ్వు సొల్యూషన్ చేసావు అనుకమ్మా. సో 940 యావరేజ్ మొత్తం వచ్చింది. సో ఇంక్రీజ్ ఎంత వచ్చింది నీకు ఇక్కడ అంటే 46 అంతేనా. సో 46 36 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఈ 36 అనేది దీనికి యాడ్ చేయాలి కదా.
సో యాడ్ చేస్తే 976 వస్తుంది. మళ్ళీ దీన్ని 20తో డివిజిబుల్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇదంతా మనకి చేయాల్సిన అవసరం లేదు అసలు. ఓకే, సో ఎందుకంటే యావరేజ్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఎంతమ్మా? 47 అనేది. సో మరి వాడు ఏం చేశాడు ఇక్కడ? ఒరిజినల్ నెంబరు 62 కానీ వాడు 26గా తీసుకున్నాడు. మరి ఎక్కువగా ఉండే నెంబర్ తక్కువ తీసుకోవడం వల్ల యావరేజ్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. మరి ఇప్పుడు నీ యావరేజ్ ఒరిజినల్గా ఏమవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలంటే 12లో 6 పోతే 6, 5లో 3 పోతే 2, మన 36. సార్ 36 కలిపేయడం కాదు అక్కడ, ఓకేనా? సో ఈ 36 అనేది 20 నెంబర్ల పైన నువ్వు యావరేజ్ ఫైండ్ చేయాలి, ఓకేనా? సో 20 ఎన్నిసార్లు పోతుందమ్మంటే 21లో 20 16.0, 28లో 160. ఓకే, అంటే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ? 1.8 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ 47 ఉంది, ఇంకొక 1.8 అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 48 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. కొంతమంది ఆన్సర్ రాంగ్ పెట్టారమ్మా, ఒకసారి చూసుకోండి, ఓకేనా? సో అక్కడ నెంబర్ అనేది రాంగ్గా ఇచ్చిన నెంబర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఓకేనా? ఎక్కువ నెంబర్ తక్కువ వేయటం వల్ల ఏమవుతుంది? యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే రాయాల్సిన నెంబర్ కంటే పెద్ద నెంబర్ రాస్తే ఏమవుతుంది? యావరేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయాలి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ పి ఆదాయం క్యూ ఆదాయం కంటే 20% ఎక్కువ, ఆర్ ఆదాయం కంటే 30% ఎక్కువ. అయితే పి ఆదాయం ఆర్ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ? ఏదమ్మా ముందుదా? చూడు ఇక్కడ. సో ఫస్ట్ 20 సంఖ్యలు యావరేజ్ 47 అమ్మా. సో 47 యావరేజ్ 20 నెంబర్లు. మరి నేను ఇంకా సొల్యూషన్ ఏం చేయట్లేదు. ఓకే, సో మరి ఇప్పుడు ఒక నెంబర్ 62, ఒరిజినల్ నెంబర్ 62, కానీ వాడు ఏం చేశాడు? అక్కడ 26గా తీసుకున్నాడు. అంటే ఎక్కువ రాయాల్సిన నెంబరు తక్కువగా తీసుకున్నాడు. అప్పుడు నీ యావరేజ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే కదా. ఎంతమ్మా డిఫరెన్స్? 36. ఈ నెంబర్ డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఈ 36 అనేది మొత్తం 20 నెంబర్ల పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మొత్తం 20 నెంబర్లపై యావరేజ్ కడతా ఉన్నాం. సో ఎంత వస్తుంది? 1.8. ఒరిజినల్ 47, ఇంకొక 1.8 అనేది ఏమి యాడ్ చేయాలి. సో ఎంత వస్తుందమ్మంటే 48.8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రఘు టుమారో నుంచి ఏం చేద్దామమ్మా? నెక్స్ట్ ఆన్సర్ చేయాలి. సో మరి ఇక్కడ చూడమ్మా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎలా చేయాలి? మనకి ఇచ్చిన చూడు, P/Q/R. మరి ఇక్కడ ఏమన్నాడంటే P అనే ఆదాయం Q కంటే 20% ఎక్కువ. వీడిది 100 అనుకున్నాం అనుకో కాసేపు. P ఆదాయం Q ఆదాయం కంటే 20% ఎక్కువ, R ఆదాయం కంటే 30% ఎక్కువ. చూడమ్మా, P ఆదాయం Q కంటే 20% ఎక్కువ మరియు R కంటే 30% ఎక్కువ. ఇప్పుడు అంటే Q లేదా PQR అనుకోండి, PQR. ఓకే, సో ఫస్ట్ వీడు 100 అనుకున్నావు అనుకో, వీడికంటే Q కంటే 20% ఎక్కువ. అంటే ఇది ఎంత అవుతుంది? 120. నెక్స్ట్ చూడు, R కంటే 30% ఎక్కువ అంట. మరి ఇప్పుడు వీడికంటే ఇది 30% ఎక్కువ అన్నాడు. మళ్ళీ ఇంకొక టర్మ్ తీసుకున్నావు అనుకో, P/R. ఇప్పుడు 100 అనుకుంటే ఈడ ఎంత అవుతుంది? 130. ఓకేనా? సో రైట్. ఇప్పుడు ఏమవుతుందమ్మా అంటే P అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి Q/P/R రాసుకుంటే ఈడిది 100, 120. ఇక్కడ మళ్ళీ 130, 100. ఓకే, సో మరి ఇక్కడ 120
ఇక్కడ 130 అనుకుందాం, ఎందుకంటే ఖాళీ ఉంది కాబట్టి వేసేద్దాం అలాగా. సో అన్నింటిలో జీరోస్ తీసేసామా. సో ఇక్కడ 130, ఇక్కడ 156, ఇక్కడ 120. మరి ఇప్పుడు నీకు ఏమి అడిగాడంటే క్వశ్చన్ ఏమి అడిగాడు, పి ఆదాయం కంటే ఆర్ ఆదాయం ఎంత ఎక్కువ ఉందని అడిగాడు ఇక్కడ మనకు. సరే ఇక్కడ 100 కాదు 130, ఇక్కడ ఏదైతే ఉందో అదే నెంబర్ రాయాలి. మళ్ళీ ఒకసారి సో PQR వీడిది 100 అనుకుంటే వీడు 120%, వీడిది కంటే వీడు 30% ఎక్కువ అంటే వీడిది ఎంత అవుతుంది 156. ఇలా డైరెక్ట్ కూడా రాయొచ్చు. సో మరి ఇక్కడ ఈ రెండింటి యొక్క ఆర్ కంటే పి అనేవాడు ఎంత శాతం ఎక్కువ ఉందని అడుగుతా ఉన్నాడు. ఎంత శాతం ఎక్కువ ఉంది, 56 ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందని అడగబట్టి డినామినేటర్లు ఏం వేయాలి, 100 వేయాలి ఇంటూ 100%. 100 క్యాన్సిల్ అయిపోతే ఏముందమ్మా 56. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు రమేష్ 56% వస్తుంది. మళ్ళీ రేషియో చేయాలా. సో నువ్వు రేషియో చేసిన ఇదే వస్తుందమ్మా, ఎందుకంటే ఓకే. నెక్స్ట్ వన్ చూడు, ఏ మరియు బి అనే ఇద్దరు విద్యార్థులు ఒక పరీక్ష రాశారు. అందులో ఏ బి కంటే 12% ఎక్కువ మార్కులు సాధించాడు. అయితే బి అనే వ్యక్తి ఏ కంటే ఎంత శాతం తక్కువ మార్కులు వచ్చాయని అడుగుతూ ఉన్నారు. దీని ఆన్సర్ చేయండి. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. ఏ అండ్ బి ఇద్దరు పర్సన్లు ఉన్నారు, ఓకేనా. అయితే ఏ మరియు బి అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒకరికంటే ఒకరికి 12% ఎక్కువ మార్కులు వచ్చాయంట. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ. అదేవిధంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అమ్మా. రావట్లేదా రేషియో? ఓకే, ఇక్కడ మనకు కనిపించేది ఈజీ క్వశ్చనే, కానీ చాలామంది ఏం చేస్తారంటే నాకంటే నీకు ఒక 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయంటే నీకంటే నాకు ఎన్ని రూపాయలు తక్కువగా ఉన్నాయంటే 10 రూపాయలు అని చెప్పొచ్చు. పరంగా ఎప్పుడైనా సరే నాకంటే నీ దగ్గర ఒక 10% ఎక్కువ ఉందంటే నీకంటే నా దగ్గర 10% ఎక్కువ ఉన్నట్టు లేదా తక్కువ ఉన్నట్టు కాదు అక్కడ అర్థం. సో మరి ఇక్కడ 12% ఎక్కువ ఉంది అన్నాడు కదా, అనగానే 12% కూడా తక్కువ ఉందని ఆన్సర్ సి పెడతా ఉన్నాం కొంతమంది. ఓకే, సో ఆన్సర్ అనేది అలా కాదమ్మా, ఓకేనా. సో మరి ఇక్కడ చూడు, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీడిది 100 అనుకుంటే వీడిది 112 అవుతుంది. మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను రేషియో ప్రపోర్షన్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఎప్పుడైనా సరే ఎక్కువ లేదా తక్కువ అని అడిగేటప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్లో ఇక్కడ నీకు ఏం అడిగాడు, ఫస్ట్ ఎంత శాతం తక్కువ ఉందన్నాడు. సో మరి ఎవరు తక్కువ అవన్నీ మైండ్లో తీసేసామా. సో ఏ ఎక్కువనా లేదా ఇక్కడ చూడు ఎంత శాతం తక్కువ లేదా ఎక్కువ అని అడగవచ్చు మనకు. సో ఈ రెండిట్లో ఏదైనా అడిగినప్పుడు ఎవరైనా మైండ్లో తీసేసే నువ్వు ఇంకా. సో ఎక్కువ లేదా తక్కువ అనేటప్పుడు ఎప్పుడైనా సరే డిఫరెన్స్ వేసేసుకో. తర్వాత మరి క్రిందన ఏం వేయాలి, ఎప్పుడు కూడా ప్రతిసారి పైన వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్సే. మరి క్రింద ఏం వేయాలంటే ఇక్కడ తక్కువ అన్నాడంటే ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదైతే ఆ నెంబర్ రాయి ఇంటూ 100. ఒకవేళ ఎంత శాతం ఎక్కువ అంటే ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏదైతే ఆ నెంబర్ వేస్తే సరిపోతుంది. 2 6 12, 2 60, 56. అదేవిధంగా 2 3 6, 2 28. మరి ఇక్కడ చూడమ్మా
300/28. 300/28. మరి ఇక్కడ 28 టెన్స్ రాసామనుకో 280 వస్తుంది. 28 టెన్స్ అంటే మన ఆన్సర్ 10తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడుంది? ఆప్షన్ ఏ కాదు, బిలో ఉంది, సి కాదు, డి కూడా కాదు. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషన్ అంతా అవసరం లేదమ్మా. ఎన్ని ఫార్ములాలు అయినా గుర్తుపెట్టుకుంటాం జిఎస్ రెడ్డి. సో అందుకని జస్ట్ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి అంతే, ఏం లేదు అక్కడ. ఎక్కువ పడితే క్రిందన డినామినేటర్లో తక్కువ వాల్యూ వేయాలి, ఓకేనా. సో డినామినేటర్లో తక్కువ, ఒకవేళ తక్కువ పడితే క్రిందన ఎక్కువ వాల్యూ, అంతే ఎనఫ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర 1300, దానిని 1144 అమ్మిన తగ్గింపు శాతాన్ని కనుగొనండి అన్నాడు. ఇది ఈజీ క్వశ్చన్, చేసేసిండి అందరూ. సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. ఇది ఈజీ క్వశ్చనే కదా మనకు. స్పీడ్గా చేయండి. సో ఏమి ఇచ్చాడు అక్కడంటే 1300 రూపాయలు ఉండే వస్తువుని 1144 సేల్ చేశాడు. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 12. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ డిఫరెన్స్ ఎంతమంటే 156, అంతేనా. సో 156 డిఫరెన్స్. మరి 1300 × 100. సో ఎంత శాతం తగ్గింపు అన్నాడు. ఇందకలానే అనుకోండి, ఇది 1300 రూపాయలు ఏ, 1144 బి అనుకుంటే ఇప్పుడు ఎంత శాతం తగ్గింపు? సో తగ్గింపు అనగానే డిఫరెన్స్ ఎంత? 156. మరి ఇక్కడ తగ్గింపు అన్నాడు కదా, ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది? 1300 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 13 1 13 12. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, వన్ మోర్ చూడమ్మా. రవి 1 రూపాయికి 2 టోపీలు కొని 1 రూపాయికి 5 టోపీలు అమ్ముతా ఉన్నాడంట. అప్పుడు ఆ నష్టం శాతం అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఇది క్వశ్చన్ బాగుంది, దీని ఆన్సర్ చెప్పండి. రవి అనే వ్యక్తి 1 రూపాయికి 2 టోపీలు కొన్నాడు, 1 రూపాయికి 5 టోపీలు అమ్ముతా ఉన్నాడు. అప్పుడు అతని యొక్క నష్ట శాతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చేయాలి ఆన్సర్. వెరీ గుడ్. కరెక్ట్. చూడండి ఇక్కడ. సో 1 రూపాయికి 2 టోపీలు అమ్ముతున్నాడంటే 1/2 అనుకుందాం, 0.5. లేదా 1 రూపాయికి 5 అమ్ముతున్నాడు, 0.2. మరి అంటే 5 రూపాయలు కొనాలి అనుకుంటే ఎంతకు అమ్ముతా ఉన్నాడు? 2 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. పాయింట్లు తీసేసాయి, ఓకేనా. 5 రూపాయలకి కొనేసి 2 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు. ఇది ఎస్పి. మరి ఎంత నష్టం వస్తుంది వాటికి? 3 రూపాయలు. ఎంత పైన? 5 రూపాయల పైన. సో ఇంటూ 100. సో 5 1 5 20. 23 ఎంతమ్మా? 60% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, అర్థమైందా? సో 1/2 అంటే 1 రూపాయికి 2 టోపీస్ అమ్ముతా ఉన్నాడు, 0.5. అంటే దీన్ని నువ్వు రూపీస్ కూడా అనుకోవచ్చు. 5 రూపాయలకు కొన్నాడు, 2 రూపాయలకు సేల్ చేస్తూ ఉన్నాడు. ఎంత లాస్? 3 రూపీస్ లాస్. ఎంత కాస్ట్ ప్రైస్? ఎంత? 5 రూపీస్. సో 6%. సో దీన్ని వేరేలా కూడా చేయొచ్చు.
ఇదే మన ఈజీగా ఉంటుందేమో మీకు. రైట్, వన్ మోర్ చూడమ్మా. రాజు సైన్స్ ప్రాజెక్ట్ను 20 రోజుల్లో పూర్తి చేశాడంట. గురు రాజు కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే అదే పనిని పూర్తి చేయడానికి గురువుకి ఎన్ని రోజులు పడుతుందని అడిగాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి. టైమ్ అండ్ వర్క్ నుంచి రావడం జరిగింది. రాజు సైన్స్ ప్రాజెక్ట్ని 20 రోజులు పూర్తి చేశాడంట రాజు అనే వ్యక్తి. కానీ గురువు రాజు కంటే 20% ఎక్కువ సామర్థ్యం ఉన్నాడు. ఓకేనా? అయితే అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఆన్సర్ చేయాలమ్మా. ఓకే రైట్. చూడండి, ఇక్కడ రాజు మరియు గురు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ సామర్థ్యం గురువు కంటే రాజు 25% ఎక్కువ సామర్థ్యం ఉన్నాడంట. గురు రాజు కంటే, అంటే వీడిది 100 అనుకుంటే వీడిది 125 అవుతుంది. అంటే 25 4 25 5 4:5 అనేది వాళ్ళ యొక్క సామర్థ్యం. అప్పుడు రాజు అనే వ్యక్తి 20 రోజులు పూర్తి చేశాడంటే ఈ 4 రోజులు, ఒక రోజుకి 4 యూనిట్లు అంటే 20 రోజులకి ఎంతమ్మా? 80 యూనిట్లే కదా. యూనిట్లు 20 రోజులకి 24 ఎంత? 80 యూనిట్లు. ఈ 80 యూనిట్లు వీడు ఒక్కడే వెళ్ళాడు అనుకో, ఎన్ని రోజులు అవుతుందని అడుగుతా ఉన్నాడు. అంటే ఎన్ని రోజులమ్మా? 16 రోజులు. ఎన్ని రోజులు? 16. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓ సుధా, చెక్ చేయము ఒకసారి. ఓకే రైట్, వన్ మోర్ చూడండి. ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం చివరిలో 2000 రూపాయలు ఆదా చేసి 5% చక్రవడ్డీ పెడతాడంట. 3 సంవత్సరాల చివరిలో అతనికి ఎంత వస్తుందని అడుగుతూ ఉన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగాడు. సో దీని ఆన్సర్ నాకు చెప్పాలి స్పీడ్గా కొంచెం. సో దీని ఆన్సర్ చేయండి. ₹2000 ఆదా చేసి 5% చక్రవడ్డీతో 3 సంవత్సరాల చివరన తనకు ఎంత ఆదాయం వస్తుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఆన్సర్ చేయాలి. చూడు, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమొచ్చిందంటే 2000 రూపీస్. ఇప్పుడు దాన్ని 5% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. ఓకేనా? ఎంత వస్తుందమ్మా వాడికి? 100 రూపాయలు అనేది వచ్చింది. అంటే సెకండ్ ఇయర్లో తన దగ్గర ఎంత ఉంటుంది ఇప్పుడు అంటే 2100 అనేది వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 5% ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో. సో ఇప్పుడు ఎంత ఉంటుంది? 105. అంటే ఇక్కడ థర్డ్ ఇయర్లో ఎంత పే చేస్తున్నాడు? 2100 ప్లస్ 105. సో మొత్తం ఎంత అవుతుందమ్మా అంటే 2205 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్లో 5%. సో 5 సరే మల్టిప్లికేషన్ చేయొద్దు, వదిలేసి. సో 5/100. సో 5 5 25, 5 2 10, 5 2 10 11/100. సో ఎంత వస్తుందమ్మంటే 110 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అంటే 110 అనేది యాడ్ చేసి అనుకో ఏమొస్తుంది? 2305. 2305 అనేది అంటే మొత్తంగా ఇది ఒక 2000, ఇది ఒక 2000, ఇది ఒక 2000, టోటల్గా ఏమొస్తుంది అప్పుడు? 6305 రూపాయలు. 6305 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇది చేయండి, ఎంతమంది చేస్తారో. ఒక డబ్బు మొత్తంపై సాధారణ వడ్డీ ఆ మొత్తంలో 16 వెయిట్మా
16/25. దాని ప్రకారం వడ్డీ రేటు మరియు కాల వ్యవధులు సమానమైతే కాలం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో దీని ఆన్సర్ చేయండి. ఇంట్రెస్ట్ నుంచి కంపల్సరీగా మనకు 1 లేదా 2 బిట్లు అనేవి రావడం జరుగుతుందమ్మా. సో దీని ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ 16/25 అంటే అర్థం ఏంటంటే 16 అనేది ఇంట్రెస్ట్ అయితే 20 అనేది ప్రిన్సిపల్. మరి ఇక్కడ I = PTR/100 అనేది మన ఫార్ములా తెలుసు, అంటే ఒరిజినల్గా అయితే. మరి I ఎంతమ్మా 16 = P ఎంత 25 టైం ఇంటూ టైం ఎందుకు రాస్తాను ఇక్కడ, లేదా టైం పీరియడ్ ఎక్స్, ఆర్ పీరియడ్ కూడా ఎక్స్ బై 100. సో 25 1 25 4 16 4 ఎంతమ్మా 64 = x². దాని x = ఏమొస్తుంది 8. x = ఎంత 8 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ దీన్ని కూడా ఎలా లేదమ్మా, ఒకసారి చూడు. ఇక్కడ నేను ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకో. సో 100 × x = TR. సో మరి ఇక్కడ 100 × x ప్లేస్లో ఏం వేయాలి సార్ అంటే ఎన్ని టైమ్స్ వేస్తే మనకి ఇస్తున్నాడో దాన్ని వేసేసుకోమ్మా. సో 16/25 TRలు అనేవి ఏంటి సమానం కాబట్టి ఇది ఏమనుకుందాం x². ఓకే. సో 25 1 25 4 అంటే స్క్వేర్ అంటే 4లో 2 ఉంటుంది, 16లో 4 ఉంటుంది. ఎంతమ్మా 8. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఒక వృత్తం యొక్క వైశాల్యం x అయితే దాని యొక్క చుట్టుకొలత y అయితే దాని వ్యాసం z అయితే x/yz విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. మంచి క్వశ్చన్ అమ్మా. సో దీని ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 1:4 4:1 రెండు ఉన్నాయి. అక్కడ 1:4 4:1 రెండు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి పెట్టేటప్పుడు ఆప్షన్. వెరీ గుడ్. సో ఫస్ట్ వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా, వైశాల్యానికి ఏరియాకి ఫార్ములా ఏంటమ్మా πr². నెక్స్ట్ మరి ఏమడిగాడు మళ్ళీ దాని యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఇచ్చాడు. ఎంత 2πr. పెరిమీటర్ ఎంత 2πr. మరి రేడియస్ కూడా ఇచ్చాడు కదా r. ఎంతమ్మా 2r. ఇప్పుడు దీన్ని ఇది అంతా దిస్ ఈజ్ x, ఇది y, ఇది z. ఓకే. సో మరి వాడు అడిగింది అదేనమ్మా. సో మరి ఇక్కడ చూడు x వాల్యూ ఎంత πr² బై y 2πr ఇంటూ z ఎంతమ్మా 2r. ఓకే. పైకి క్యాన్సిల్, ఇందులో 2rలకి ఈ 2r క్యాన్సిల్. మరి ఇక్కడ ఏముంది మనకంటే 1/2 కదా, 4 అంటున్నారు ఆప్షన్లో. ఓకే. 2 2s ఎంత 4. ఓకే. ఇక్కడ 2 ఉంది కదా. ఓకే. 2 2s ఎంత 4 అంటే 1:4 అనేది మన ఆన్సర్ అవుతుంది. 1:4 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలామంది 4:1 పెట్టారమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో ఫార్ములాస్ వస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనకి ఈజీగా ఉంటాయి. రైట్. చూడండి ఒకసారి. సో ఏమిచ్చాడు, ఒక ఘన యొక్క ఒక ముఖం యొక్క చుట్టుకొలత
20 సెంటీమీటర్లు. దాని ఘనపరిమాణం ఏమవుతుందని అడుగుతూ ఉన్నాడు. ఘనపరిమాణం అంట. The perimeter of one face of a cube is 20 centimeters. Then what will be its volume is? వాల్యూమ్ అవ్వాలంటే క్యూబ్లో ఉండాలి ఆన్సర్. అంటే ఇది కాదు ఇది కాదు, అంటే ఆన్సర్ డియా ఏనా, ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది. సో చెప్పేసి ఎలా ఆన్సర్. చెప్పండి, మా ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. సో మరి ఇక్కడ 20/4 కదా. సో 20/4 అంటే ఎంతమ్మా 5. మరి క్యూబ్ కావాలి కాబట్టి ఏం చేయాలా, ఏ క్యూబ్. మరి 5 క్యూబ్ అంటే ఏమొస్తుంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సు అదే దిశలో 150 మీటర్లు ముందుకు వెళ్తున్న ట్రక్ను 30 సెకండ్లో పట్టుకుంటుంది. అయితే ఆ ట్రక్ యొక్క వేగం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో డి ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ. సో దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సు అదే దిశలో 150 మీటర్ల ముందుకు వెళ్తున్న ట్రక్ను 30 సెకండ్లో పట్టుకుంది. అయితే ఆ ట్రక్ యొక్క వేగం ఎంత? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. $27. వెరీ గుడ్. చూడమ్మ, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి 150. మరి స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ 45 km/h ఇంటూ టైం ఎంత 30 సెకండ్స్. ఇది మీటర్స్, ఇది సెకండ్స్ ఉంటే మరి స్పీడ్ ఏమో ఉండాలి, km/s కదా. సో 5/18 అంతే కదమ్మా. సో మరి ఇక్కడ 0కు 0 క్యాన్సిల్, 5 3 15కు 15 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ అమ్మా. 5 3 6 3 15 అంతేనా. చిన్న చేంజ్ అమ్మా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఎంత నీకు 150 మీటర్స్ ఈక్వల్స్ టు స్పీడ్ 45 ప్లస్ ఎక్స్, దానిది తెలియదు కదా, ఇంటూ 5/18 ఇంటూ 30 సెకండ్స్. 0కు 0 క్యాన్సిల్, 3 1 3 5. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 18 5 ఎంతమ్మా 90. సో ఈక్వల్స్ 45 ప్లస్ ఎక్స్ ఇంటూ 5. సో 5 1 5 18. సో ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది, ఒకే దిశ కదా, సారీ అమ్మ ఇది మైనస్. ఒకే దిశ అంటే రెండు ఇలా వెళ్తున్నాయి, రెండు ఒకే వైపు వెళ్ళినప్పుడు మైనస్ స్పీడ్లు. సో మరి ఇక్కడ 45 నుంచి 18 తీస్తే ఎంత 27. 45లో నుంచి 18 తీస్తే ఎంతమ్మా 27 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకే దిశలో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు స్పీడ్లు అనేవి మైనస్, ఇలా ఆపోజిట్ వచ్చినప్పుడు ఎడిషన్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. రైట్ మా. If x plus 1/x equals to 2, then x cube plus 3x plus 3/x plus 1/x cube విలువ ఎంత? సో దీని ఆన్సర్ చేయండి.
చెప్పాలి, ఆన్సర్ చేయాలి. రైట్, వెరీ గుడ్. సో మరి ఇక్కడ చూడమ్మా, ఎక్స్ ప్లస్ 1/x = 2 అన్నాడు. ఎప్పుడైనా సరే నీకు 2 ఇచ్చాడు అంటే ఇక్కడ డైరెక్ట్ నువ్వు ఆన్సర్ చేయొచ్చమ్మా, ఓకేనా? ఎందుకంటే ఎక్స్ ప్లస్లో 1 అనుకున్నావు అనుకో, 1/1. సో ఏమొస్తుంది ఇక్కడ 1 + 1 ఎంత 2. అంటే ఎక్స్ వాల్యూ ఎంతగా తీసుకోవచ్చు నువ్వు? ఎక్స్ వాల్యూ ఎంత 1. ఎక్స్ వాల్యూ = 1 అయితే మరి ఎక్స్ వాల్యూ ఇక్కడ చూడు, 1³ 1 + 3 × 1 = 3 ప్లస్ 3/1 అంటే 3 ప్లస్ 1/1 అంటే 1. సో ఎంత? 6, 7, 8. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. ఒక వ్యక్తి ఒకసారి 2 పాచికలను ఎగరేస్తాడంట. 2 మొక్కల పైన ఉన్న సంఖ్యలు మొత్తం 5 అయితే దాని యొక్క సంభావ్యత ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రాబబిలిటీలోకి వెళ్ళాడు. ఇప్పుడు వెరీ గుడ్. సో ఒక వ్యక్తి అంట 2 పాచికలు ఇలా ఎగరేస్తే ఆ 2 మొక్కల పైన పడే నెంబర్లు యాడ్ చేస్తే 5 రావాలి. అప్పుడు దాని యొక్క సంభావ్యత ఎంత అని అడుగుతూ ఉన్నాడమ్మా. సో దాని ఆన్సర్ చెప్పండి. సో కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అదేవిధంగా లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రతిరోజు కూడా మన యొక్క లైవ్లో జాయిన్ అవ్వండి. దాంట్లో పరంగా మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మనకు అడగవచ్చు. అదేవిధంగా మన యొక్క ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, చూడండి ఇక్కడ 2 పాచికలు ఎగరేసాడు అంటే ఒక పాచిక మొత్తం 6² కదా. సో 2 పాచికలు అన్నాడు కాబట్టి 6² ఎంతమ్మా? 36. అంటే మన ఆన్సరు 36 డినామినేటర్లో వస్తుంది. మరి ఇప్పుడు న్యూమినేటర్లో వేయాల్సిన నెంబర్ ఏంటి సార్? ఓకే, సో ఫస్ట్ 2 పాచికలు వేస్తే ఇక్కడ 2 కలిపితే ఎంత రావాలి? 5. అంటే ఒక దానిపైన 4, ఇంకొక దానిపైన ఒక దానిపై 1, రెండో దానిపై 4 పెడితే మొత్తం ఎంత? 5. అదేవిధంగా దీనిపై 2 పడి దీనిపైన 3 పడితే లేదు, సెకండ్ దానిపైన 4 పడి ఇక్కడ 1 పడవచ్చు. అప్పుడు కూడా ఏమొస్తుంది అంటే 5. మళ్ళీ లేదా దీనిపైన 3 దీనిపైన 2 అప్పుడు కూడా ఏమొస్తుంది? 5. మరి ఇంకేమైనా కలిపితే వస్తాయా 5? అంటే ఎన్ని వచ్చాయమ్మా? 1, 2, 3, 4. ఎన్నిసార్లు వచ్చాయి? 4 టైమ్స్ వచ్చాయి. అంటే 4 1s 4 9s. అంటే మన ఆన్సర్ 1/9 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. సో మరి ఇక్కడ 7, 9, 8, 7, 7, 6, 8, 10, 7 యొక్క బాహుళకం ఎంత అని అడుగుతా ఉన్నాడు. మోడ్ అంట, మోడ్ అడుగుతా ఉన్నాడు. ఇక్కడ 7, 9, 8, 7, 7, 6, 8, 9, 10 అనే నెంబర్కి మోడ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. స్టాటిస్టిక్స్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు దీని ఆన్సర్ చేయండి. ఒక ఇక్కడ సో మోడ్ అంటే ఏంటంటే మనకు కనిపించే నెంబర్లో ఎక్కువగా ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 7 ఎన్ని ఉన్నాయి చూడు, 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే, మన ఆన్సర్ కూడా ఏమవుతుంది మరి? అప్పుడు ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. అది ఉంది ఇంకా
అది ఎక్కడో క్వశ్చన్ ఉంది, ఇక్కడ చాలా అయిపోయినాయి. ఇక్కడ అయిపోతుంది. ఓకేమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ప్లస్ tan స్క్వేర్ థీటా 1 + tan స్క్వేర్ థీటా విలువ ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 1 + tan స్క్వేర్ 1 - tan స్క్వేర్ థీటా విలువ ఎంత ఉన్నాడు ఇక్కడ. సో దీని అందరూ కూడా వెరీ గుడ్, చేయాలి, ఇంకా చేయాలి. సో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఎప్పుడైనా నీకు బిట్ వచ్చిందంటే ఈ టైప్ ఆఫ్ నీకు అడిగాడు అంటే అక్కడ డైరెక్ట్గా టీటా వాల్యూ అనేది తీసుకోమ్మా. ఓకేనా, టీటా వాల్యూ నచ్చింది తీసుకో, మన ఆన్సర్ అయిపోతుంది. నచ్చింది అన్నానంటే మనకి ఈజీ వస్తుంది. ట్యాన్ వాల్యూ మనకు తెలుసు కదా, ట్యాన్ వాల్యూ ఎంత, tan 45 తీసుకున్నాం అనుకో, వాల్యూ ఎంత 1 కదా. సో దాన్ని మనం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. మళ్ళీ దాని సొల్యూషన్ అంతా చేయాల్సిన అవసరమే లేదు అక్కడ. సో ఏమొస్తుంది అంటే 1 + tan వాల్యూ ఎంత 45 తీసుకో. సో 45 అంటే 1². సో ఏమొస్తుంది మరి 1 + 1, ఓకేనా, ఇంటూ 1 - tan స్క్వేర్ అంటే tan స్క్వేర్ చూడు 1 ప్లస్ కదా, ఏమొస్తుంది నీకు 1/√2 1/√2. మరి ఇక్కడ స్క్వేర్ చేయాలి. సో 1 + 1 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 1 - 1/2. మరి ఇక్కడ 2 1s are 2, 2లో 1 పోతే ఎంతమ్మా, దీని వాల్యూ ఎంత అంట 1/2 ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ 2 × 1/2, 2 × 1/2, 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది 1. సో మన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1. ఒకసారి చెక్ చేసుకున్నామా. ఓకే, సో ఆన్సర్ అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు అందరూ 1 పెడతాను, నేను ఆప్షన్ 1 అనుకుంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్, 1 మోర్ చూడండి. సో మన యొక్క కోర్సు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో లోపల మీకు ఆర్ఆర్బీ జేఈ, గ్రూప్ డి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, అదేవిధంగా ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, ఓకేనా, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది యాప్లో ఉందమ్మా. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషనే. ఇంకొక 1 వీక్లో మాకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో అందుకనే ఎవరైనా సరే జీడీకి సంబంధించి కానీ ఆర్ఆర్బీకి సంబంధించి కానీ కోర్సు మీరు తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి మా యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్ లోపల ఉండే కోర్సు మీకు ఏదైనా నచ్చితే దాన్ని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా మనం ఆర్ఆర్బీకి సంబంధించి మాక్ టెస్ట్ అనేవి 99 రూపాయలకే, ఓకేనా. సో మీరు అందరూ కూడా ఈ ఆఫర్ను వినియోగించుకోండి. సో మీకు గ్రూప్ డి కానీ, ఎందుకంటే మనకు అప్రాక్స్ కాదు 50 డేస్ అనే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతూ ఉన్నాయి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి. సో ఈ 50 రోజులు కూడా వాడు మనం అంటే 27th నుంచి స్టార్ట్ అయితే
ఆ రోజు పేపర్లు కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఆ పేపర్లు కూడా అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే నెక్స్ట్ డే రాబోయే ఎగ్జామ్స్ అందరూ కూడా వాళ్ళకి ముందు రోజు జరిగినటువంటి షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిట్లు కూడా వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఎవరైనా సరే మాక్ టెస్టులు తీసుకోవాలనుకుంటే వినియోగించుకోండి ఈ ఆఫర్ అనేది, ఓకేనా. సో ఇంకా కొన్ని నెక్స్ట్ డే చూద్దామమ్మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతిరోజు కూడా మన లైవ్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.